అన్నమాచార్య సంకీర్తనల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు శృంగార సంకీర్తనల్లో నాయకుని వర్ణన, నాయికా వర్ణన. నాయికల్లో మనకు తెలుసు ప్రబంధ నాయికలు, అష్టవిధ నాయికలు. అన్నమాచార్య సంకీర్తనలో నాయికలు వేన విధాలు. అంటే ఒక్కొక్క నాయిక తొంగి చూసి మాయమవుతూ ఉంటుంది అంత గొప్పగా. ఇప్పుడు ఆయన పెడమరలి నవ్వినే అన్నట్టుగా ఇలా ఒక్కసారి ఓరచూపుతో చూసి ఆవిడ దివ్యనాయిక నవ్వుతోందిట. అంత గొప్పగాను ఆ శృంగార సంకీర్తనలు ఉంటాయి. అన్నమయ్య శృంగార సంకీర్తనలు అద్భుతమైన భావ పరంపరతో లెక్కించబడ్డాయి. ఇది కూడా మనకి చాలా గొప్పగా తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు వారు సంకీర్తన లక్షణంలో చెప్తాడు. పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థగ్రామ్యోక్తులు పదిలముగా పొంక మెరిగి పలుకగ చెల్లున్ అంటాడు ఆయన. ఏదో మామూలు ఆషామాషి శృంగార గీతాల్లాగా పాడడానికి లేదు, నిగూఢమైన అద్భుతమైన భావం అందులో దాగి ఉంది అని చెప్తూ ఒక శృంగార వధువు మనకి వస్తే ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా ఈ సంకీర్తనలు లిఖించబడ్డాయి. అందులో ఉన్న భావాన్ని మీరు చాలా జాగ్రత్తగా పుణికిపుచ్చుకుని అందులోంచి భావాన్ని స్వీకరించి ఆస్వాదించండి అని చెప్తూ పదిలముగా వంక మెరిగి పలుకగ చెల్లున్, అందులో ఉన్న అందాన్ని సొంపుని తెలుసుకుని మాట్లాడండి, సాధారణమైన పాటలు కావు అని చెప్తాడు. అంత గొప్ప భావాన్ని కలిగిన సందేశాన్ని ఆస్వాదించగలగాలి అన్నమాచార్య సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అంత గొప్పవి. వెంకట గారు, అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిలోని సర్వదేవతల్ని దర్శించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని సర్వదేవతా స్వరూపుడుగా భావించి వేల సంకీర్తనలు రచించారు. ఆ వెంకటేశ్వర స్వామిలో శ్రీరాముని దర్శించారు, విష్ణువుని దర్శించారు, అట్లాగే నృసింహస్వామిని దర్శించారు. ఇలా వైవిధ్యంగా వైరుధ్యంగా విలక్షణంగా ఆయన తన కీర్తన మాధుర్యాన్ని అశేష భక్త కోటికి నిరుపమానమైనటువంటి నజరానాలుగా బహుమానాలుగా అందించారు. మరి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే నానుడికి తగ్గట్టుగా అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిలో ఏ దేవతామూర్తుల్ని ఏ విధంగా వర్ణించారంటారు? పరబ్రహ్మస్వరూపం అనేది చాలా గొప్ప రూపం. అది ఎంత గొప్ప రూపమో వర్ణించడానికి ఇప్పటికీ ఎవరికి సాధ్యం కాల. అందుకే ఉపనిషత్తులు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ అనేది ప్రథమం ప్రధానం, దానికి ఇంకా సాటి అయినది ఏదీ లేదు. ఆ విషయాన్ని ప్రకటించడానికి రకరకాల వాగ్గేయకారులు రకరకాల మార్గాలు ఎంచుకున్నారు. అయితే మన అన్నమయ్య ఎంచుకున్న వస్తువు దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వరుడు ప్రధాన వస్తువుగా అద్భుతమైన రీతిలో సకల దేవతల్ని తాను తిలకించిన దైవాలందరినీ కూడా అన్నమాచార్యుల వారు చాలా గొప్పగా కీర్తించడం జరిగింది.